జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. దేశ ప్రజలందరికీ ఆనందభరితమైన ఉద్విగ్నమైనటువంటి క్షణాలు. నిన్న రాత్రి దిగ్విజయంగా ప్రపంచ కప్ను గెలుచుకున్నటువంటి భారత మహిళా క్రికెట్ జట్టును యావత్ దేశం అభినందిస్తుంది. ఊరు వాడ వాళ్లకు జోహార్లు పలుకుతుంది, వాళ్లకు జేజేలు కొడుతూ ఉంది. భారతావని ముద్దుబిడ్డలుగా క్రికెట్ రంగంలోకి ఎంటర్ అయి ఈరోజు ప్రపంచాన్ని గెలిచారు. 15 ఏళ్లుగా అందని ద్రాక్షగా మిగిలినటువంటి ప్రపంచ కప్ను సాధించి భారతదేశానికి ఇక మహిళా క్రికెట్ జట్టులో కూడా ఎలాంటి లోటు లేదు అని నిరూపించారు. అలాంటి అపూర్వమైనటువంటి 11 మందితో కూడిన మహిళా క్రికెట్ జట్టులో కడప జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ శ్రీచరణి తన స్థానాన్ని తాను, తన బాధ్యతను తాను అపూర్వంగా నిర్వర్తించింది. అందుకే ఇంత గొప్పటి విజయాన్ని అందుకోగలిగింది. ఇంతటి ఆనందకరమైనటువంటి క్షణాలను మనతో పంచుకోవడానికి శ్రీచరణి తల్లిదండ్రులు మనతో ఉన్నారు. వాళ్ళు చాలా ఉప్పొంగిపోతూ ఉన్నారు. మేము మా పిల్లల భవిష్యత్తులో మంచిగా ఉద్యోగాలు చేసు, లేకుంటే ఏదైనా ప్రొఫెషన్లో సెటిల్ అయితే చాలు అనుకున్నాం. కానీ ఈరోజు మా ఇంటికో, మా కుటుంబానికో, లేకుంటే మా వంశానికో, మా జిల్లాకో, రాష్ట్రానికో కాదు, ఈ దేశానికే పేరు తెచ్చే విధంగా మా అమ్మాయి ఎదిగింది అని వాళ్ళు ఆనందభరితమైన క్షణాల్లో ఉన్నారు. వాళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ అమ్మాయిలో ఈ క్రీడా స్ఫూర్తి ఉందని మీరు ఎప్పుడు గుర్తించారు? మేము పాప 9th క్లాస్లోనే గుర్తించాం. మేము 9th క్లాస్ నుంచి అమ్మాయి మీద 9th క్లాస్లో క్రికెట్ అనంతపురం పోయింది. ఆడ బాగా ఆడి మంచి పేరు తెచ్చుకొని వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఇంకా మంగళగిరి పంపించినాము. మంగళగిరిలో బాగా ఆడింది. అక్కడ బాగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ శ్రీనివాసరెడ్డి అని కోచ్, ఆయన బాగా మంచి కోచ్ ఇచ్చినాడు మీకు. అక్కడ నుంచి బాగా అంటే సార్, ఎట్లా చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది చదువులో కానీ గేమ్స్లో కానీ? ఎవరైనా బై జనరల్ తల్లిదండ్రులు నేను గేమ్స్ ఆడతానంటే గేమ్స్ కాదమ్మా మనకు ముఖ్యం చదువు అని చెప్తాం. మీరు ఎలా ఉండేవాళ్ళు? ఫస్ట్ మామూలుగా అమ్మాయి ఫస్ట్ నుంచి చిన్న ఎన్ని ఆటలు ఆడుతా అనేది. ఒకసారి సైకిల్ రేసింగ్ జరిగింది ఆర్టీపీలో. ఆ సైకిల్ రేస్లో పోయి ఫస్ట్ ప్లేస్ కొట్టి అప్పటి నుంచి ఇంకా ఈ అమ్మాయి అప్పుడు కూడా అన్నారు చాలా స్పోర్ట్స్ బాగా మంచి ఇది ఉంది అమ్మాయి దగ్గర, ఫిట్నెస్ బాగుంది, బాగా మంచి ఎక్కువ కసి తీసుకుంటుంది ఏదైనా తీసుకునే అని చెప్పినారు. సర్లేని ఇంక అప్పటి నుంచి ఇంకా అథ్లెటిక్స్ ఎందుకు బాగా వాళ్ళ పీఈటీ గారు బాగా చెప్పినాడు. అథ్లెటిక్స్ నడిపిస్తా అట్లే పోతానంటే క్రికెట్ ఉంది వద్దులేమ్మా నేను క్రికెట్ అని చెప్పిన. వీళ్ళమ్మ ఇలా క్రికెట్ పోనీలే నీకేమి పోనీ, క్రికెట్ బాగా మంచి పేరు తెచ్చుకుంటుంది కదా, మనకు మంచి పేరు తెస్తుంది అని చెప్పింది వాళ్ళమ్మ. కానీ వాళ్ళమ్మ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చేసింది అమ్మాయి. సార్, చాలామంది క్రీడాకారులు సరైన ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాలేదని బాధపడుతూ ఉంటారు. మీ అమ్మాయి విషయంలో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? మీరు ఎలా ధైర్యం చెప్పారు? మా అమ్మాయి విషయంలో అట్లా అధైర్యంగా ఏమి లక్షణాలు ఏమి జరగలేదు. ఎప్పుడు కూడా అన్ని పోయిన కాడల్లో సక్సెస్ అయితే వచ్చింది. అది మాకు పెద్ద ప్లస్. అట్లే వాళ్ళమ్మ కూడా ఎప్పుడు ఏడపోయినా కూడా మా పాప క్రికెట్ ఆడుతుంది, ఇండియాకు సెలెక్ట్ అవుతుంది అని చెప్తాను. అది ఎందుకు అట్లా చెప్తావు, ఫస్టే నువ్వు అంటే లేదు ఖచ్చితంగా అవుతుంది నాకు నమ్మకం ఉంది అని నేను చెప్తాను. అది ఆడిపోయినా అదే చెప్తాను. బంగారం గట్టి పోతే బంగారం గట్ల కూడా చెప్తాను. అది మా అమ్మాయి క్రికెట్ ఆడుతుంది, క్రికెట్ సెలెక్ట్ అవుతుంది, ఇండియాకి ఆడుతుంది అని చెప్తాను. అది బంగారం వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఆ కళ నిజమైంది ఈరోజు. అది దానికి సంతోషంగా ఉంది. అమ్మ, ఒక తల్లిగా ఒక ఆడకూతురు అంటే ప్రతి కష్టసుఖాన్ని మంచి చెడు పంచుకుంటారు, తల్లితోనే ఎక్కువ ఉంటారు. మీతో మీ కూతురుకున్నటువంటి అనుబంధం ఏంది? ముఖ్యంగా తన ప్రొఫెషన్ విషయంలో ఎలా మీతో చర్చించేది? ఇలా బాగా సంతోషంగా బాగానే ఉంటుంది. అమ్మతో కూడా, నాయనతో, అందరితో బాగా ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగానే. ఏదైనా వచ్చినా చెప్తా ఉండింది, ఇట్లా పోతా అట్లా ఎక్కడ పోయినా బాగా ఆడి వస్తామ్మా, నువ్వు చెప్తే చాలు అనేది చెప్తా అన్నా. నేను కూడా ధైర్యంగా పోయి రానంటే ఒప్పుకుంటా పోతా అనేది. అదే నాకు గర్వం. అయితే ఈ విషయంలో వాళ్ళ నాన్నకు ఆమెకు కొంత కాంట్రవర్సీ జరిగింది. నానేమో అథ్లెటిక్స్కి వెళ్ళాలని, ఆమెమో క్రికెట్కి వెళ్ళాలని. అప్పుడు మీరు ఎలా జడ్జ్ చేశారు? అప్పుడు నేను
డాడీ అంటారులే నాన్న, నువ్వు నీకు ఇష్టమైతే వెళ్ళు, బాగా క్రికెట్ ఆడు, నా పేరు తెచ్చితే ఇంకా అంతకన్నా ఏం కావాలా అని చెప్తాను ధైర్యంగా. వాళ్ళ డాడీ ఫస్ట్ పంపించలేదు, ఇంకా అక్కడ మంగళగిరిలో బాగా ఛాలెంజ్లో బాగా ఆడినాక తెలుసుకున్నాడు, బాగా ఆడుతుంది పాపం, బాగా పోవచ్చు, ఇంకేం పర్వాలేదని. ఇంక అప్పటి నుంచి ఈయన కూడా ఎంకరేజ్ చేస్తా బాగా పంపిస్తున్నాడు. ఎంతైనా ఒక చిన్న భయం ఉంటుంది తల్లిదండ్రులుగా, ఒక ఆడకూతురు అంత దూరం పంపిస్తే అక్కడ ఎలా ఉంటుందో ఏమో, నిజంగానే మా పాప బాగా ఆడిన అవకాశాలు వస్తాయో రావో అని ఒక భయం ఉంటుంది. ఎప్పుడన్నా అలాంటి భయాన్ని మీరు ఫేస్ చేశారా? ఏం చేయలేదు, అందుకే పంపించిన ఏం భయం లేదు మాకు, బాగా ఉంటుంది ధైర్యం. భయపడకుండా ఏం లేదు, నేనైతే భయపడతానని చెప్తానండి, జాగ్రత్తమ్మా జాగ్రత్తమ్మా అని, జాగ్రత్తమ్మా అని భయపడతాను నేను. నాకైతే ఆ అమ్మాయి అడిగి పోయి చేరి నాకు ఫోన్ చేసినంత వరకు నాకు మనశ్శాంతి ఉండేది కాదు, ఎప్పుడు అట్టే ఎట్టే తిరుగుతా ఫోన్ ఉంది అని భయపడతానండి నేను. నేనైతే నాకు లేని భయం నీకు ఎందుకు వస్తుంది, నాకు రావాలి కదా అమ్మకు, నీకెందుకు వస్తుంది అని అడుస్తాను నేను, భయపడతాను ఎప్పుడల్లా, టెన్షన్ ఎందుకు నీకు అని. అంటే శ్రీచరణి తను ఒంటరిగా బయటకు వెళ్ళినా కూడా మేనేజ్ చేసుకోగలదు, తిరిగే అన్ని విషయాలపైన అవగాహన ఉంది, రాగలదని ఒక నమ్మకం మీకు ఉంది తల్లిగా? చాలా నమ్మకం పాప మీద, వస్తుంది కూడా, ఎక్కడికి పోయినా ధైర్యంగా బాగా వస్తుంది, అదే నమ్మకం నాకు, అందుకు పంపించినాం. ఎక్కడికైనా అలానే భయపడుతున్నాడు, నాకేం ఎక్కడ పోయినా తిరిగికొని వస్తుంది, భయం ఎప్పుడు భయపడలేదు. యాడి పోయినా రన్నింగ్ పోయినా, బాగలేదు కదా, రన్నింగ్లో పోయినా కూడా క్రికెట్లో పోయినా ఏం భయపడే అవసరం లేదు, బాగానే వస్తాను, నాకు బాగానే ఉంటాను, భయం లేకుండా. అదే నాకు. ఎవరైనా చదువుకోవడానికి స్కూల్కు పంపిస్తారు, చదువుకునే ప్రయత్నంలో నేను క్రీడాకారిణి అవుతాను, నేను స్పోర్ట్స్ ప్లేయర్ అవుతాను అనే అభిప్రాయము ఆమె మీతో ఎప్పుడు పంచుకుంది? అప్పటి నుంచి ఎలా సాగింది జర్నీ? 9th క్లాస్ నుంచే బాగా క్రికెట్ ఎక్కువ ఇష్టపడింది. నేను క్రికెట్కే పోతా, ఇంకా రన్నింగ్ ఇట్లా నాకు ఇష్టం లేదు, వద్దు ఇంక నేను పోలేను, పోతే దానికే పోతా, క్రికెట్ ఇలాంటి వద్దు, నేను ఇంకా చదవను అనింది, బెదిరించింది వాళ్ళ డాడీని. ఇంక నేనైతే ఇంకా ఆడిసి ఏం లేదు అట్లా, అదే ఇంకా ధైర్యంగా అట్లా చేస్తే పంపిస్తారని అట్లా చేసింది. కానీ నేనే ఆడిచి ఏం కాదులే పంపిస్తాము, ఎందుకు నువ్వు బాధపడాకు, పంపిస్తాం, క్రికెట్కే పంపిస్తాంలే. ఇంకా మామతో క్రికెట్ గ్రౌండ్కి పోయి ఆడిపించి చెప్పడము, కిషోర్తో ఆడిపించడము చేపిస్తాను. కిషోర్ తీసుకొని మా పిల్లోడు తోడుకొని పోయి గ్రౌండ్లో నేర్పిస్తాడు, బాగా ఆడుతుంది అని చెప్పి ఇంకా ధైర్యం. మంగళగిరిలో జిల్లాకి ఇంకా రాష్ట్రానికి పోటీలు వచ్చినాయి కదా, అప్పుడు సెలెక్ట్ అయ్యి ఇంకా బాగా ఆడుతూ వచ్చింది భయం లేకుండా. ఎప్పుడైనా ఇప్పుడు ఇంటికి వచ్చినా గ్రౌండ్కి పోతా ఆడుతూనే ఉంటుంది, ఇంట్లో ఏం పెద్దగా ఉండదు, ఆమె తినడము, రెండుసేపు ఉండడం, పోవడం గ్రౌండ్కు, అంతే. అట్లుంటానండి. చదువుంటే స్కూల్ ఉంటే స్కూల్కి పోతుంది, ఇలా అంటే గ్రౌండ్, అంతే. మీ పాప క్రికెట్లోకి వెళ్ళక ముందు ఆ గేమ్ గురించి మీకు అవగాహన ఉందా? అమ్మాయిల క్రికెట్ టీం అనేది ఒకటి ఉంది, ఇలా ప్రపంచ కప్ వరకు వెళ్ళొచ్చు అనే అవగాహన మీకు ఉందా ముందే? ఉంది, తెలుసుకున్నారు తర్వాత? తెలుసుకొని ఇంకా ఆ పాప అడిగింది కదా అని ఇంకా ధైర్యంగా బాగా పంపించింది. క్రికెట్ క్రీడాకారిణి కావడం వేరు, ప్రపంచ కప్ లాంటి ఒక జట్లో, అంటే ఇండియాకి రిప్రజెంట్ చేసే ఒక మెయిన్ జట్లో ఒక క్రీడాకారిణిగా ఉండడం వేరు. ప్రపంచ కప్ జట్లో నేను ఎంపికైనాను అని మీ కూతురు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మేము చాలా సంతోషపడినాం, బాగా హ్యాపీ, బాగుంది. అన్నీ అందరూ బంధువులు కూడా శుభాకాంక్షలు చెప్పి సంతోషపడినారు, బాగా ఇండియా సెలెక్ట్ అయినా కూడా చాలా సంతోషపడినారు. వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయినప్పుడు కూడా అందరూ బాగా సంతోషపడినారు. ఇప్పుడు గెలిచినందుకు కాలనీ అంతా సంతోషంగా ఆనందంగా బాగుండాలి, హ్యాపీగా సంతోషంగా బాగుండాలి. థ్యాంక్స్. చరణి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, ఏమో సూపర్ సీనియరు, మా గేమ్స్ ఆడడం ఓకే, అబ్బాయిలు అంటే క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఒక మహిళగా, ఒక అమ్మాయిగా ఆమె క్రికెట్ ప్రాక్టీస్ చేయాలన్నా కూడా ఇక్కడ సరేనా అంటే లేడీసు ఉండని ఎలా ఉండేది, ఆమె ఎట్లా ప్రాక్టీస్ చేసేది, స్కూల్లో ఎలా ఉండేది ఏంటి? స్కూల్లో మాత్రం తను ఎప్పుడు కూడా అథ్లెటిక్స్లో ఫస్ట్గా ఉండేది, ఎప్పుడు కూడా ఏది చేసే అంటే ఒక స్పిరిట్తో ఆడేది, ఏదైనా కూడా ఒక గేమ్ కానీ, ఒక రన్నింగ్ కానీ, ఒక ఖోఖో కానీ, ఏదైనా కానీ తను స్పోర్టివ్గా తీసుకొని ఆడేది అనమాట. అట్లనే అథ్లెటిక్స్లో బాగా ఉండేది. అథ్లెటిక్స్ నుంచి తన కెరియర్ని కొంచెం చేంజ్ చేసుకుందామనే
విధంలో తను క్రికెట్లో నేను క్రికెట్ బాగా ఆడాలి, నేను క్రికెట్లో బౌలింగ్ బాగా వేస్తాను, నాకు బాల్ ఎట్లా పట్టుకోవాలి, ఎలా ఆడాలనేది తను బాగా నేర్చుకుందనమాట. మాకు కూడా ఎలా అంటే తను చెప్పేదనమాట, అక్క ఇలా చూడండి, ఇలా బాగుంటుంది, ఇలా వేస్తే తొందరగా అవుట్ అవుతారు అని ఒక టెక్నిక్స్ చెప్పేది మాకు. అలా నేర్పిస్తూ ఉండింది. ఏంటంటే కరోనా టైంలో మాకంతా రెస్ట్రిక్టెడ్ కాబట్టి మేమంతా ఇక్కడే ఆడుకుంటాం వాళ్ళ కాలనీలో, ఇక్కడే బయట ఆడుకుంటా ఉన్న వాళ్ళం. అప్పుడు బాగా ఎట్లా అంటే తన టెక్నిక్స్ కూడా మాకు చాలా బాగా నేర్పించేదన్నమాట. అలానే తను ఇంత లెవెల్కి ఇంత మంచిగా వెళ్ళిందంటే మాకు చాలా గర్వంగా ఉంది. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేం, అది మాటల్లో అది ఎక్స్ప్లెయిన్ చేయలేం. అందుకు అంత చాలా హ్యాపీగా ఉంది. చరణ్కి కూడా నేను చాలా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. చరణికి పాఠాలు నేర్పిన ట్యూషన్ టీచర్ మనతో ఉన్నారు. అమ్మ, చరణి ఒక క్రీడాకారిణి అయిద్దని మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీరు చిన్నప్పుడు? ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. నా ఒక కోరిక ఉన్నింది, తను ఎప్పుడు వరల్డ్ ఇండియన్ ఉమెన్స్ టీంలో ఉండాలని ఎప్పుడు కోరిక ఉన్నింది. చిన్నప్పటి నుంచి ట్యూషన్కి వస్తూ ఉన్నింది. చదువుతో పాటు స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నింది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పేదని, లేదు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, పంపించండి, దానికి ప్రోత్సహించండి. అలాగే అప్ టు 10th వరకు చదివింది. ఇంటరు తర్వాత అథ్లెటిక్స్ మీద వెళ్ళి ఇంకా తర్వాత స్పోర్ట్స్ మీద అలాగే కాన్సన్ట్రేట్ చేసుకుంటా ఈరోజు ఉమెన్స్ వరల్డ్ కప్ దాంట్లో వరల్డ్ కప్ ఆడి కప్పు గెలిచినందుకు మాకందరికీ, మన కాలనీ వాళ్ళందరికీ, వాళ్ళ పేరెంట్స్కి, మన నేబర్స్కి అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించి ఆడి ముందు కప్పని గెలుచుకోవాలా. చాలా ఇయర్స్కి మన ఉమెన్స్ దీనికి క్రికెట్కి వరల్డ్ కప్ వచ్చినందుకు అది ఒక ఆనందం చాలా ఉంది. తను ఈ మ్యాచ్ ఆడింది, వరల్డ్ కప్ గెలిచింది. అలాగే వన్స్ అగైన్ కాంగ్రాట్స్ చరణి ఫర్ యువర్ హార్డ్ వర్క్. పాప మంచి స్టూడెంట్, బాగా ఫస్ట్ చిన్నప్పటి నుంచి గేమ్స్ బాగా ఆడేది. ఇప్పుడు ఒక్క నిమిషం కూడా తను ఖాళీగా ఉండదు, గేమ్స్ ఏదో ఒకటి ఆడుతూనే ఉంటుంది చిన్నప్పటి నుంచి. అట్లా ఎలా ఉంది మా ప్రపంచ కప్లో ఆడింది? బాగుంది, బాగా హ్యాపీగా ఉంది. మా మండలం పాప బాగా ఇదైందని మాకు హ్యాపీగా ఉంది. మొత్తం మీద ఇలా చరణి ఫ్యామిలీనే కాదు, యావత్ ఇక్కడ ఆర్టీపీపీలో వాళ్ళ నాన్న వృత్తిరీత్యా జాబ్ ఉండడం వల్ల ఇక్కడ ఉండేవాళ్ళు. ఇదంతా కూడా ఒక కాలనీ లాగా, గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. ఈ ఆర్టీపీపీలో ఉన్న కాలనీ మొత్తం కూడా ఒక పండగ వాతావరణం ఉంది. వాళ్ళ అమ్మ అయితే తన కూతురు గొప్ప క్రీడాకారిణి అవుతుంది అని తను బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరితో గొప్పగా చెప్పేది. ఈరోజు ఆమె చెప్పినప్పుడు కొంత తండ్రిగా తను ఆశ్చర్యపడినప్పటికీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు మించి చరణి క్రీడాకారిణిగా ఎదిగింది, విజయం సాధించింది. ఇప్పుడు ఆమె విజయాన్ని యావత్ దేశమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అందరూ కూడా, వాళ్ళ ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు, కాలనీ వాసులు అందరూ కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. చరణి ఇది ప్రపంచ కప్లో ఇండియా టీముకు ఆడడం అన్నది ఇది ఒక ఆరంభం మాత్రమే. చరణి క్రికెట్లో మరిన్ని విజయాలు అందుకోవాలి, మరింత గొప్ప క్రీడాకారిణిగా రాణించాలి అని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు.